ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ సెంట్రల్ కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోల్డ్, సిల్వర్ ఇంపోర్ట్ డ్యూటీలను రెట్టింపు చేసిన కేంద్రం పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి తెచ్చింది. అటు వెస్టేషియా వార్ ఎఫెక్ట్స్ తో పెట్రోల్ ధరలపై కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించి ప్రజా రవాణా ఉపయోగించాలని హైదరాబాద్ సభలో దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. దీనిపై ఇవాల్టి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. అటు ఏడాది పాటు గోల్డ్ కొనుగోలు వాయిదా వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. విదేశాల నుంచి గోల్డ్, సిల్వర్ దిగుమతులు తగ్గించేందుకు సుంకాలను 6 నుంచి 15% మేర పెంచారు. కేంద్ర కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి? శ్రావణి 11 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో ప్రధాని అధ్యక్షతన కేబినెట్ భేటీ అనేది స్టార్ట్ అయింది. కీలకంగా ఇటీవల మోదీ ఇచ్చినటువంటి పిలుపుకు సంబంధించి కీలకంగా గోల్డ్ పర్చేజ్ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, వాటితో పాటు ప్రజా రవాణా వాటిని ఉపయోగించుకోవడం, వర్క్ ఫ్రం హోమ్ వంటి కీలక అంశాలపైన ప్రధాని హైదరాబాద్ సభలో కీలక వ్యాఖ్యలు అనేది కూడా చేశారు. వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా వెస్టేషియా ఉన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం పైన పడుతున్నటువంటి ఇంపాక్ట్ పైన ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే లోకల్ అనేటువంటి పేరుతోటి స్వదేశీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి వినియోగాన్ని పెంచడం కావచ్చు, లేకపోతే లోకల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఫోకస్ అనేది కూడా చేస్తా ఉన్నారు. ఇక విదేశాల నుంచి ఏవైతే వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువగా దేశానికి వస్తున్నాయో వాటిని స్వదేశంలోనే వీలైనంత ఎక్కువగా ఉత్పత్తి చేసుకోవడం పైన ఫోకస్ అనేది కూడా పెడుతున్నారు. ముఖ్యంగా ఆయిల్ సీడ్స్ కు సంబంధించినటువంటి ఉత్పత్తిని పెంచే దిశగా వాటికి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు అందించేటువంటి అంశాలపైన ఫోకస్ అనేది కూడా చేయబోతున్నారు. కీలకంగా పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ధరలకు సంబంధించినటువంటి పెంపు పైన కూడా కీలకంగా నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగుతా ఉంది. ఎందుకంటే వెస్ట్ ఏషియాకు సంబంధించి ముఖ్యంగా ఇరాన్ నుంచి దేశానికి రావాల్సినటువంటి ఏవైతే ఇంధన దిగుమతులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారం సాగుతా ఉంది. వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా ప్రజా రవాణాకు సంబంధించి మెట్రోతో సహా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించినటువంటి వాడకాలు ఎక్కువగా చేయాలంటూ కూడా దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. కీలకంగా ఆఫీసులకు వెళ్లేటువంటి వారికి సంబంధించి వర్క్ ఫ్రం హోమ్ ఏవైతే కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయో గతంలో కోవిడ్ సందర్భంగా ఎట్లయితే వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ని ఇచ్చారో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులే దేశవ్యాప్తంగా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులపైన వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా దేశం వాటికి సంబంధించి సన్నద్ధతకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తా ఉన్నారు. మొన్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి కూడా ఒక మీటింగ్ అనేది కూడా నిర్వహించారు. ఆ తర్వాత గోల్డ్ కు సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించి కూడా ఒక ఏడాది పాటు గోల్డ్ కొనుగోలుకు సంబంధించి పర్చేజ్ చేయకుండా ఉండాలంటూ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చిన 2 రోజుల్లోనే ముఖ్యంగా సుంకాలను అనేది కూడా పెంచారు. 6% ఉన్నదాన్ని సుమారు 15% వరకు కూడా పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ చేసి మొత్తంగా దేశ ప్రజలపైన ఇంపాక్ట్ అనేది కూడా చాలా తక్కువగా పడేటువంటి దిశగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది. శ్రావణి, ఎస్ మదార్, సెంట్రల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలైతే పెరగవు అనైతే చెప్పను అని చెప్పిన నేపథ్యంలో దీనిపై ఇప్పుడు ఈ రేట్లు పెంచుతారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ భేటీలో దీనిపై డిస్కస్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే హర్దీప్ సింగ్ పూరి గతంలో గ్యాస్ ధరలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తాము ఇప్పుడు అప్పట్లో పెంచబోము అంటూ కూడా ఒక ఆయన ప్రకటించిన తెల్లారే మరుసటి రోజు సుమారు 900 పైగా గ్యాస్ రేట్ అనేది కూడా పెరిగింది. ఇప్పుడు ఏకంగా పెంచబోమాను చెప్పలేను అనేటువంటి కామెంట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. గత కొంతకాలంగా కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత నుంచి కూడా కీలకంగా పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి ధరలు సుమారు 10 నుంచి 15 రూపాయల వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ధరలు అనేది కూడా పెరిగిపోవడం కావచ్చు, లేకపోతే హర్మజ్ జలసంధి
మూసివేత, ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధం తాలూకు ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంపోర్ట్ అయ్యేటువంటి డీజిల్ కావచ్చు లేకపోతే పెట్రోలియం ఉత్పత్తులపైన పడతా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ మేరకు డిసిషన్స్ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు కంపెనీలకు కూడా భారం కాకుండా అలాగే ప్రజలకు ఇప్పటివరకు ఇబ్బందులు తలెత్తకుండా అయితే కొన్ని చర్యలు అయితే తీసుకున్నాయి. గతంలో కొంత కంపెనీల మీద ఇంపాక్ట్ అయ్యే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి కూడా చాలా భారం అయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి ఉత్పత్తులపైన ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అది ఎంత మేరకు పెంచుతారనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రచారంలో సుమారు 10 నుంచి 25 లోపు పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ భేటీలో వీటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా వెస్ట్ ఏషియా అన్రెస్ట్ ద్వారా ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కీలకంగా దేశంలో కొన్ని కీలకమైనటువంటి మార్పుల దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే సిఏఏ వంటి సదస్సుల్లో రానున్నటువంటి రోజుల్లో కొంత గడ్డు కాలాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని అధిగమించేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు లేకపోతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఛాలెంజెస్ ని మీట్ చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటు పెట్రోల్ కు సంబంధించినటువంటి ఉత్పత్తులపైన ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి వాదన కూడా ఇటు బిజినెస్ సర్కిల్స్ లో వినబడతా ఉంది. శ్రావణి.